హాయ్ గాయస్, ఈరోజు పైనాపిల్ మా తోటది కోయమైనది. ఇది మొదటి కాపు పండినది. ఈరోజు కట్ చేసి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. ఈ పైనాపిల్ తినేక ఈ మొక్కను ఏం చేస్తారనుకుంటున్నారా? ఇది మళ్ళీ నాటుకొని మళ్ళీ పైనాపిల్స్ మళ్ళీ కాస్తాయి. ఎట్లా నాటుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. గాయస్, ఈ మొక్కని ఇప్పుడు నేను ఇరిపేస్తున్నాను. ఓకే గాయస్, మొక్క ఇరిపేసాను. ఇప్పుడు ఎలా నాటుకోవాలో నేను చెప్తాను. అదే ఎంతవరకు ప్రాంతాల్లో ఉన్న మీకు డౌట్ వస్తాయి కదా. జస్ట్ ఇది క్లోజ్ అవుతే సరిపోద్ది. చిన్నది చూడండి బాయ్ గాయస్, ఎట్లా నాటుతున్నాం చూడండి. ఓకే గాయస్, ఇట్లా నాటేమో మొక్కని, అలా నాటుకున్నాక మొక్కని ఇట్లాగా ఇట్లా పైనాపిల్స్ మళ్ళీ కాస్తాయి. ఇది ఇట్లా దీన్ని నెక్స్ట్ ఇది మరి కట్ చేసి మళ్ళీ నాటుకోవచ్చు. మళ్ళీ నాటం అయిపోయింది. ఇప్పుడు ఈ పైనాపిల్ ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసుకుని ఇప్పుడు తినాలి. టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తాను. గాయస్, ఇప్పుడు ఇదిగో పండు కోస్తున్నాం. ఇప్పుడు పైనాపిల్ టేస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు తినేది చెప్తాను. ఇట్లా కొయ్యాలా. సో గైస్, ఆల్రెడీ తొప్పని చుక్కని చేసాను. ఇది కట్ చేసి ఎట్లా ఉందో టేస్ట్ ఉంది ఇప్పుడు. టేస్ట్ ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో. సూపర్ ఉంది టేస్ట్. మా బావ చెప్పిన టేస్ట్ అయితే బాగానే ఉంది. ఓకే, మీరు కూడా ఇప్పుడు టేస్ట్ చేసారా? కింద కామెంట్ చేయండి మరి ఫ్రెండ్స్. మా బావాల తోటదే. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.